ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ పరమానందనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కంచి కామాక్షిదేవి పాదాల మహిమను వర్ణించటానికి మాటలు సరిపోవు. కానీ ఒక మూగవాడు అమ్మవారి అనుగ్రహంతో అద్భుతమైన కవిగా మారి ఆమె పాదాలను ఎలా వర్ణించాడో తెలుసా? మూక పంచశతిలోని పాదారవింద శతకం నుండి అద్భుతమైన 47వ శ్లోకము. దాని వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. శ్రీ కామాక్షిదేవి పాదాల గోళ్ల నుండి వచ్చే కాంతికి, ఆకాశంలోని చంద్రుడి వెన్నెలకు ఉన్న తేడా ఏమిటి? యోగుల మనస్సులు ఎందుకు అమ్మవారి పాదాలనే వెతుకుతాయి? మూక పంచశతిలోని ఈ శ్లోకంలో దాగి ఉన్న ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వివరణాత్మకంగా తెలుసుకుందాము. ఇప్పుడు శ్లోకము. కిరణ్ జ్యోత్స్నారీతిం నఖముఖ రుచా హంస మనసాం వితన్వానః ప్రీతిం వికసదమలాంభోరుహ రుచిః ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశిశకల చూడ ప్రియతమే. కిరణ్ జ్యోత్స్నారీతిం నఖముఖ రుచా హంస మనసాం వితన్వానః ప్రీతిం వికసత్ అమల అంభోరుహ రుచిః ప్రకాశః శ్రీపాదః తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశిశకల చూడ ప్రియతమే. హంసలు పద్మాలను ఎంతగానో ప్రేమిస్తాయి. అలాగే సన్యాసులు అమ్మవారి పాద పద్మాలను ఆరాధిస్తారు. పద్మాలు హంసలకు సంతోషాన్ని ఇచ్చినట్లే అమ్మవారి పాదకమలాలు కూడా సన్యాసులకు పరమానందాన్ని ప్రసాదిస్తాయి. శరదృతువులో ఆకాశం నిర్మలంగా మారి మేఘాలు తొలగిపోవడం వల్ల పద్మాలు, వెన్నెల ఎంతో స్వచ్ఛంగా కనిపిస్తాయి. అదే విధంగా అమ్మవారి పాదగోళ్ల కాంతి సన్యాసుల మనసుల్లో వెన్నెల వంటి స్వచ్ఛమైన ఆనందాన్ని నింపుతోంది. శరత్కాలము హంసల మనసుల్లో వెన్నెల కురిపిస్తుంది అనే విషయంలో సందేహం లేదు. అందుకే ఆమె పాదాలు ఆ శరత్కాల వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. అయితే శరత్కాలమే పద్మాలకు ఆ అందాన్ని ఇస్తుంది కానీ అమ్మ పాదాలు మాత్రము స్వయంగా ఆ వెన్నెలను సృష్టించి సన్యాసులను అలరిస్తున్నాయి. వర్షాకాలం వంటి సమయాల్లో హంసలకు ఆనందం ఉండదు. ఇతర కాలాల్లో పద్మాల ప్రకాశం అంత స్వచ్ఛంగా ఉండదు. కానీ అమ్మ పాదాలు ఎల్లప్పుడూ వెలుగుతూ ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి సాధారణ పద్మాల కంటే అమ్మ పాద పద్మాలే ఎంతో గొప్పవి. జనని కామాక్షి అంటే తల్లి కామాక్షిదేవి. శశిశకల చూడ ప్రియతమే అంటే చంద్రకళను శిరస్సున ధరించిన వానికి అంటే శివునికి అత్యంత ప్రియమైన దాన. శశిశకలం అంటే చంద్రకళ. చూడ అంటే శిరస్సున. ప్రియతమే అంటే ప్రియమైన దాన. ఈ శ్లోకం అంతా శరత్కాలపు వర్ణనతో నిండి ఉంది. శరత్కాలానికి ప్రధానమైనవి చంద్రుడు మరియు వెన్నెల. శివుడు తన తల మీద చంద్రుడిని ధరిస్తే అమ్మవారు తన పాదాల గోళ్ల కాంతి ద్వారా వెన్నెలను వెదజల్లుతోంది. అంటే భర్త చంద్రుడిని తలపై మోస్తుంటే భార్య అయిన అమ్మవారు ఆ చంద్రుడి వెన్నెల వంటి కాంతిని తన పాదాల వద్ద కలిగి ఉన్నదనే చమత్కారం ఇందులో కనిపిస్తుంది. ఈ సంబోధనలో ఒక రహస్యం ఉంది. శివుడు చంద్రశేఖరుడు అంటే చంద్రుడిని తలపై ధరించినవాడు. అమ్మవారు ఆయన ప్రియతమ. భర్త శిరస్సుపై చంద్రుడు ఉంటే భార్య అమ్మవారి పాదాల వద్ద చంద్రబింబాలు అంటే గోళ్ళు ఉన్నాయి. పైనుంచి శివుని అనుగ్రహం అనే చంద్రకాంతి, క్రింద నుంచి అమ్మవారి అనుగ్రహం అనే నఖకాంతి కలిసి భక్తుడిని సంపూర్ణంగా జ్ఞానకాంతిలో ముంచెత్తుతున్నాయి అని దీని అంతరార్థము. శివుడు చంద్రుడిని తలపై ధరించాడు. కానీ ఆ చంద్రకళ అంటే శశిశకలం నిజానికి అమ్మవారి స్వరూపమే. లలితా సహస్రనామంలో చారుచంద్ర కళాధర అని ఉంటుంది. శివుడు తన శిరస్సుపై దేనినైతే అత్యంత గౌరవంగా ధరించాడో అది అమ్మవారి పాదాల వద్ద ఉన్న ఒక చిన్న గోతి కాంతితో సమానమని చమత్కారం. అంటే శివుని జ్ఞానానికి మూలము అమ్మవారి పాదసేవయే అని శాక్త్యాద్వైత రహస్యము. అమ్మవారిని కామాక్షి అని పిలవడం వెనుక కామకళా రహస్యం ఉంది. శివుడు ప్రకాశం అంటే వెలుగు అయితే అమ్మవారు విమర్శ అంటే ఆ వెలుగు యొక్క శక్తి లేదా ఆ వెలుగు యొక్క ప్రతిబింబం.
చంద్రుడిని తల మీద పెట్టుకున్న శివుడు తన శక్తిని అంటే కామాక్షిని తన హృదయంలోనూ, పాదాల రూపంలో లోకంలోనూ నిలిపాడు. అందుకే ఆమె పాద ప్రకాశము శివునికి కూడా అత్యంత ప్రియమైనది. నఖముఖ రుచ అంటే గోళ్ళ అంచుల కాంతి ద్వారా, నఖముఖ అంటే గోటి అంచుల, రుచ అంటే కాంతి ద్వారా. నఖముఖ రుచ అంటే గోళ్ళ అంచుల కాంతి ద్వారా. కిరణ్ జ్యోత్స్నారీతిం అంటే వెన్నెలను వెదజల్లుతూ. జ్యోత్స్నారీతిం అంటే వెన్నెలను. కిరణ్ అంటే వెదజల్లుతూ. అమ్మవారి పాదాల గోళ్ళ నుండి వెలువడే కాంతి కిరణాలతో కూడిన నిర్మలమైన వెన్నెల వలె ఉందని కవి వర్ణించారు. శరత్కాలంలో చంద్రుని వెన్నెల ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, కామాక్షిదేవి పాదాల కాంతి కూడా అంతటి ఆహ్లాదాన్ని ఇస్తుంది అని భావం. కిరణ్ అంటే కేవలము కాంతి కిరణం మాత్రమే కాదు. అది ఒక క్రియ. అమ్మవారు నడుస్తున్నప్పుడు లేదా కూర్చున్నప్పుడు ఆమె గోళ్ళ నుండి వచ్చే కాంతి చీకటిని పోగొడుతూ జ్ఞానము అనే వెన్నెలను ప్రసరింపచేస్తుంది. భౌతికమైన వెన్నెల కేవలము రాత్రిపూట మాత్రమే ఉంటుంది. కానీ అమ్మవారి పాదాల నుండి వచ్చే ఈ నఘజ్యోత్స్న అంటే ఈ గోటి కాంతి భక్తుల హృదయాల్లో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. కవి అమ్మవారి పాదాల గోళ్ళ కాంతిని వెన్నెలతో పోల్చారు. సాధారణంగా ఆకాశంలో ఒక్క చంద్రుడే ఉంటాడు. కానీ అమ్మవారి పాదాల వద్ద 10 గోళ్ళు 10 చంద్రబింబాలుగా ప్రకాశిస్తున్నాయి. ఆకాశంలోని చంద్రుడికి కళంకం అంటే మచ్చ ఉంటుంది. పైగా అతడు పగలు కనిపించడు. కానీ అమ్మవారి పాదనఖాలనే ఈ చంద్రులు అమల అంటే మచ్చలేనివి. మరియు ఇవి భక్తుడి హృదయంలో రాత్రింబవళ్ళు జ్ఞానమనే వెన్నెలను కురిపిస్తూనే ఉంటాయి. చంద్రుడిని సంస్కృతంలో ఔషధీసుడు అంటారు. శరత్కాల చంద్రుని వెన్నెలలో మూలికలు శక్తిని పుంజుకుంటాయని, ఆ వెన్నెల అమృతంతో సమానమని నమ్మకం. అమ్మవారి పాదాల గోళ్ళ నుండి వచ్చే కాంతి భక్తుల భవరోగాలను అంటే సంసారంలోని కష్టాలను హరించే అమృత కిరణాలు. చంద్రుడి వెన్నెల కేవలం బయట తాపాన్ని తగ్గిస్తే, అమ్మవారి పాదాల వెన్నెల లోపలి అజ్ఞాన తాపాన్ని, అశాంతిని పోగొట్టి మనస్సును చల్లబరుస్తుంది. హంస మనసాము వితన్వానః ప్రీతిం అంటే హంసల వంటి మనస్సు గలవారికి సంతోషాన్ని విస్తరింపచేస్తున్నా. హంస మనసాం అంటే హంసల వంటి మనస్సు కలవారికి. వితన్వానః ప్రీతిం ప్రీతిని లేదా సంతోషాన్ని విస్తరింపచేస్తున్నా లేదా కలిగిస్తున్నా. ఈ శ్లోకంలో హంస మనసాం అనే పదము చాలా లోతైన అర్థాన్ని, శ్లేషను కలిగి ఉంది. దీనికి 2 ప్రధానమైన అర్థాలు ఉన్నాయి. పక్షుల పరంగా అంటే ఇక్కడ హంసల పరంగా చూస్తే, శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు హంసలు మానస సరోవరానికి చేరుకుంటాయి. వెన్నెల ప్రకాశానికి, నిర్మలమైన పద్మాలకు హంసలు ఎంతో సంతోషిస్తాయి. అమ్మవారి పాదకాంతి శరత్కాలంలో ఉన్నది అనడానికి ఇది ఒక గుర్తు. భక్తుల పరంగా అంటే యోగులు లేదా మునుల పరంగా చూస్తే, హంస అనేది గొప్ప మునులకు లేదా యోగులకు ఇచ్చే బిరుదు. పరమహంస అంటారు కదా! మనసాం అంటే మనస్సు కలవారు. అంటే ఎల్లప్పుడూ జ్ఞానాన్ని, జ్ఞానమనే పాలను, అజ్ఞానాన్ని అంటే అజ్ఞానమనే నీటిని వేరు చేసి చూడగలిగే విజ్ఞులు. అమ్మవారి పాదాలు అనే మానస సరోవరంగా భావించి, ఈ పాదాలను మానస సరోవరంగా భావిస్తూ, అందులో విహరించే భక్తుల మనసులని అర్థం చేసుకోవాలి. శరత్కాల వెన్నెల హంసలకు ఎలాగైతే ఆహ్లాదాన్నిస్తుందో, అమ్మవారి పాదాల గోళ్ళ కాంతి యోగుల మనసులకు అటువంటి పరమానందాన్ని అంటే ప్రీతిని కలిగిస్తోందని భావం. సాధారణంగా శరత్కాలంలో చంద్రుడు ఒక్కడే. కానీ ఇక్కడ నఖ ముఖ రుచ అంటే 10 గోళ్ళు, దశ మహావిద్యలు. అమ్మవారి 10 గోళ్ళు 10 మహావిద్యలకు అంటే కాళి, తార మొదలైన మహావిద్యలుంటాయి కదా! అవి. వాటికి సంకేతాలుగా భావిస్తారు. ఈ 10 విద్యల ప్రకాశమే భక్తుల మనసులనే హంసలకు ప్రీతిని అంటే మోక్షానందాన్ని ఇస్తాయి. చంద్రుడు తన వెన్నెలను ముఖం అంటే పూర్తి బింబము తన యొక్క పూర్తి బింబం ద్వారా ఇస్తాడు. కానీ అమ్మవారు తన గోళ్ళ అంచుల ద్వారానే శరత్కాల వెన్నెల అంతటి ప్రకాశాన్ని ఇస్తోంది. అంటే అమ్మవారి గోటికొనకు ఉన్న శక్తి ఆకాశంలోని పూర్ణ చంద్రుని కంటే మిన్న అని ధ్వని.
ఇందులో ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే, హంసకు పాలను, నీటిని వేరు చేసే క్షీరనేర వివేకం ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో ఏది నిత్యం, ఏది అనిత్యం అని వేరు చేసి చూడగలిగే విజ్ఞులనే పరమహంసలు అంటారు. సాధారణ హంసలు పద్మాల కోసం వెతుకుతాయి. కానీ ఈ పరమహంసలు అంటే మునులు అమ్మవారి పాదపద్మం కోసం వెతుకుతారు. ఆ పాదాల నుండి వచ్చే వెన్నెల వారి మనసులకు పరమానందాన్ని అంటే ప్రీతిని ఇస్తుంది. హంస మనసాం అనే పదం వెనుక ఉన్న యోగ రహస్యం. మనం పీల్చే శ్వాస స్వ, వదిలే శ్వాస హం. దీన్ని హంస గాయత్రి లేదా అజపా గాయత్రి అంటారు. అమ్మవారి పాదాలను ధ్యానించే వారి మనస్సు అంటే హంస ఈ శ్వాస మీద ధ్యాస నిలిపి సోహం అంటే నేనే ఆమెను అనే అద్వైత స్థితిని పొందుతుంది. మానస సరోవరంలోని హంసలు ముత్యాలను ఏరుకుంటాయి. కానీ భక్తులనే హంసలు అమ్మవారి పాదాల వద్ద ముక్తి అనే ముత్యాన్ని పొందుతాయి. సాధారణ హంసలు నీటిలో ఉండే తామరలను ఆశ్రయిస్తాయి. కానీ యోగులనే హంసలు ఎక్కడ విహరిస్తాయి? యోగ శాస్త్రం ప్రకారము శిరస్సులో ఉండే సహస్రారం అనే పద్మం నుండి అమృతం స్రవిస్తుంది. దీనినే అంతర్మానత సరోవరం అంటారు. అంతర్మానస సరోవరం. అమ్మవారి పాదాలను ధ్యానించినప్పుడు మనస్సు ఆ సహస్రారంలోని అమృత వెన్నెలలో శరత్కాలంలో ఉన్న ఆ అమృతం లాంటి వెన్నెలలో విహరిస్తుంది. శరత్కాల ప్రౌఢిం అంటే ఆ యోగ స్థితి పరిపక్వం చెందటం. సాధారణంగా పద్మం ఎర్రగా ఉంటుంది. కానీ ఇక్కడ గోళ్ళకాంతి తెల్లగా ఉండడం వల్ల మనం తెల్లని పద్మం అని అర్థం చేసుకోవాలి. కేవలం పక్షులైన హంసలనే ఆనందింపచేసే సాధారణ శరత్కాలము పరమహంసలైన సన్యాసులను మెప్పించలేదు. హంసలకు పద్మాలంటే ఇష్టం. పద్మాలు సూర్యోదయానికి వికసిస్తాయి. చంద్రోదయానికి ముడుచుకుపోతాయి. ఇక్కడ అమ్మవారి పాదాలు పద్మాలు, గోళ్ళు చంద్రుళ్ళు. లోకంలో చంద్రుడు వస్తే పద్మం ముడుచుకుపోవాలి. కానీ అమ్మవారి పాదాల వద్ద గోళ్ళ వెన్నెల ఉన్నా పద్మం లాంటి పాదం వికసిస్తూనే ఉంది. ఈ అద్భుతాన్ని చూసి హంసలు అంటే యోగులు ఆశ్చర్యంతో కూడిన ప్రీతిని పొందుతున్నారు. ఇది ప్రకృతి నియమాలకు అతీతమైన దైవిక స్థితి. వికసత్ అమల అంభోరుహ రుచిః అంటే వికసించిన నిర్మలమైన పద్మము వంటి కాంతి కలిగినట్టి. వికసత్ అంటే వికసించిన, అమల అంటే నిర్మలమైన, అంభోరుహ అంటే పద్మము వంటి, రుచిః అంటే కాంతి కలిగినట్టి. అమ్మవారి పాదాలు చక్కగా వికసించిన తామర పువ్వుల వలె స్వచ్ఛమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి. శరత్కాలంలో చెరువుల్లో తామరలు చాలా నిర్మలంగా, అందంగా వికసిస్తాయి. ఇక్కడ అమ్మవారి పాదాలను ఆ శరత్కాల పద్మాలతో పోలుస్తున్నారు. తెల్లని గోళ్ళ కాంతి అనే వెన్నెల, ఎర్రని పాదాల కాంతి అనే పద్మము కలిసి శరత్కాలపు శోభను తలపిస్తున్నాయని వర్ణన. వికసదమలాంభోరుహ అంటే వికసించిన పద్మము. ఇది కేవలం బయట కనిపించే తామర పువ్వు మాత్రమే కాదు. యోగ శాస్త్రం ప్రకారము మన శరీరంలో ఉండే చక్రాలు పద్మ రూపంలో ఉంటాయి. అమ్మవారి పాదధ్యానం వల్ల సాధకునిలో హృదయ కమలం లేదా సహస్రార కమలం వికసిస్తుంది. ఆ వికాసాన్నే కవి ఇక్కడ శరత్కాల ప్రౌఢి అంటే పూర్ణమైన ఎదుగుదల అని పిలిచారు. ప్రకాశః శ్రీపాదస్తవ అంటే నీ పాదముల ప్రకాశము. తవ అంటే నీ. శ్రీపాద అంటే పూజనీయమైన పాదముల. ప్రకాశః అంటే ప్రకాశము. తనుతే శరత్కాల ప్రౌఢిం అంటే శరత్కాలపు ప్రౌఢిమను అంటే వైభవాన్ని విస్తరింపచేస్తోంది లేదా కలుగచేస్తోంది. శరత్కాల ప్రౌఢిం అంటే శరత్కాలపు ప్రౌఢిమను అంటే వైభవాన్ని. తనుతే అంటే విస్తరింపచేస్తోంది లేదా కలుగచేస్తోంది. అమ్మవారి పాదప్రకాశము శరత్కాలపు వైభవాన్ని కలిగి ఉంది అంటున్నారు. శరత్కాలం అనగానే మనకు గుర్తొచ్చేవి 3. మొదటిది నిర్మలమైన వెన్నెల. ఆకాశం మేఘాలు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. రెండవది హంసల రాక. మానస సరోవరం నుండి హంసలు బయలుదేరతాయి. మూడవది వికసించిన పద్మాలు. చెరువుల్లో తామరలు కనువిందు చేస్తాయి. అమ్మవారి పాదాల వద్ద కూడా ఇవే 3 ఉన్నాయి. మొదటగా నఖరుచి అంటే అమ్మవారి గోళ్ళ కాంతి వెన్నెలలా ఉంది. రెండవది పాదపీఠము లేదా పాదకాంతి. ఆమె ఎర్రని పాదాలు వికసించిన పద్మంలా ఉన్నాయి. మూడవది భక్తుల మనస్సులు. ఆమె పాదాలను ఆశ్రయించిన భక్తుల మనస్సులే హంసలు.
శరత్కాలం ప్రకృతిని ఎలాగైతే స్వచ్ఛంగా మారుస్తుందో, కామాక్షిదేవి పాద ప్రకాశము భక్తుని మనస్సును అంతటి స్వచ్ఛమైన జ్ఞానంతో, ఆనందంతో నింపుతుంది అని భావము. ఈ శ్లోకంలో ప్రకాశః అనే పదం వాడబడింది. శ్రీ విద్యలో పరమశివుడిని ప్రకాశమని, అమ్మవారిని విమర్శ అని అంటారు. ఇక్కడ అమ్మవారి పాదకాంతిని ప్రకాశః అనడం ద్వారా శివశక్తులు వేరు కాదని, శివుని ప్రకాశమంతా అమ్మవారి పాదాల వద్దే కేంద్రీకృతమై ఉందని, పాదసేవ ద్వారానే శివత్వం సిద్ధిస్తుంది అని కవి ఇక్కడ సూచిస్తున్నారు. తాంత్రిక శాస్త్రం ప్రకారము ప్రకాశం శివుడైతే విమర్శ శక్తి. అమ్మవారి ప్రకాశపాదము తెల్లగా, విమర్శ పాదము ఎర్రగా ఉండి, చివరకు ఈ 2 కలిసిపోయి భేదం లేకుండా కనిపిస్తాయి. అమ్మవారి పాదం విమర్శ రూపమైనప్పటికీ అది ప్రకాశంగానే మిగిలిపోతుందని ప్రకాశః శ్రీపాదః అనే పదాలు చెబుతున్నాయి. ఇక్కడ శ్రీపాదః అంటే పూజ్యమైన పాదము అని అర్థము. ఆధ్యాత్మికంగా శరత్కాలం అంటే జ్ఞానోదయం అయ్యే సమయం. వర్షాకాలంలో మనసు అజ్ఞానమనే బురదతో, కోరికలు అనే వానలతో కలత చెంది ఉంటుంది. శరత్కాలం రాగానే ఆకాశం నిర్మలమవుతుంది. చిత్తం నిర్మలమవుతుంది. అమ్మవారి పాద ప్రకాశము మన హృదయంలో ప్రవేశించినప్పుడు మనలోని అజ్ఞానము అనే వర్షం ఆగిపోయి, మనస్సు శరత్కాల ఆకాశంలా స్వచ్ఛంగా మారుతుందని అంతరార్థము. వేదాంత రీత్యా రాత్రి అనేది అజ్ఞానానికి, పగలు అనేది కర్మలకు గుర్తు. శరత్కాలపు వెన్నెల రాత్రిపూట పగటి వంటి వెలుగును ఇస్తుంది. సంసారము అనే చీకటిలో ఉన్న భక్తుడికి కర్మలు అనే ఎండ తగలకుండా చల్లని వెన్నెల వంటి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షం వైపు నడిపించే సంధికాలమే ఈ శరత్కాల ప్రౌఢి. ఈ శ్లోకంలో కవి 3 రంగులను సూచించారు. మొదటిది తెలుపు. గోటికాంతి మరియు వెన్నెలకు గుర్తు. ఇది సత్వగుణానికి, నిర్మల జ్ఞానానికి గుర్తు. రెండవది ఎరుపు. అమ్మవారి పాదాల రంగు ఇది. పాదాలు పద్మంలా ఎర్రగా ఉంటాయి. ఇది రజోగుణానికి, సృష్టి కార్యానికి మరియు కరుణకు గుర్తు. మూడవది నలుపు లేదా నీలం. శివుని జటలు అంటే చూడము. ఇది తమో గుణాన్ని లయం చేసే స్థితికి గుర్తు. సమన్వయం చేస్తే సత్వ, రజో, తమో గుణాలన్నీ అమ్మవారి పాదాల వద్ద లీనమై భక్తుడికి గుణాతీతమైన స్థితిని కలిగిస్తాయని ఇక్కడ రహస్యం. కామాక్షిలో కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి. వీరిని తన అక్షి అంటే కళ్ళలో కలిగి ఉన్నది అని అర్థము. ఈ శ్లోకంలో అమ్మవారి పాదాల వద్ద సరస్వతీదేవికి ఇష్టమైన హంసలు, లక్ష్మీదేవికి ఇష్టమైన పద్మాలు ఉన్నాయి. అంటే ఆమె పాదాలను ఆశ్రయిస్తే విద్య అంటే సరస్వతి, ఐశ్వర్యం అంటే లక్ష్మి 2 సిద్ధిస్తాయి అని దీని లోతైన సంకేతం. మొత్తం తాత్పర్యం. తల్లి కామాక్షిదేవి చంద్రకళను శిరస్సున ధరించిన వానికి అంటే శివునికి అత్యంత ప్రియమైన దాన. గోళ్ల అంచుల కాంతి ద్వారా వెన్నెలను వెదజల్లుతూ హంసల వంటి మనస్సు గలవారికి సంతోషాన్ని విస్తరింపచేస్తున్న వికసించిన నిర్మలమైన పద్మము వంటి కాంతి కలిగినట్లే నీ పాదముల ప్రకాశము శరత్కాలపు ప్రౌఢిమను అంటే వైభవాన్ని విస్తరింపచేస్తోంది లేదా కలుగచేస్తోంది. మూకకవి వర్ణించిన ఈ శరత్కాల ప్రౌఢి మనల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. ఒక్క శ్లోకంలో ఇన్ని రహస్యాలు, ఇంత సౌందర్యం దాగి ఉండటం ఆయన ప్రతిభకు, అమ్మవారి అనుగ్రహానికి నిదర్శనం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక శ్లోకాలు, వాటి లోతైన అర్థాల కోసము మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మళ్ళీ మరొక అద్భుతమైన శ్లోకంతో కలుద్దాము. ధన్యవాదాలు. స్వస్తి. శ్రీమాత్రే నమః.